హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇన్‌కమ్ టాక్స్ తాజా సమాచారం ఆదాయపు పన్నులో దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఇటీవల బడ్జెట్‌లో 12,00,000 వరకు ఆదాయపు ఉన్నవారికి పన్ను లేదు అనే ప్రకటన మధ్య తరగతి ప్రజలకు భారీగా అయితే ఊరటనిచ్చింది. అయితే ఆదాయం 12,00,000 దాటితే మాత్రం 4,00,000 నుంచే స్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సిందే అనే నిబంధన తీవ్రమైన అయోమయానికి, ఆందోళనకు దారితీస్తోంది. ఈ విధంగా కేవలం కొన్ని వేల రూపాయలు ఎక్కువగా సంపాదించినందుకు ఈ మేరకు లక్షల్లో పన్ను కట్టాల్సి వస్తోందా అనే భయాలను తొలగించేందుకే ఆదాయపు పన్ను చట్టం మార్జినల్ రిలీఫ్ అనేది అద్భుతమైనటువంటి రక్షణ కవచం ఉంది. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. ఇప్పుడు విషయానికొచ్చినట్లయితే అయోమయానికి అసలు కారణము. బేసిక్ ఎక్స్‌పెన్సివ్ వర్సెస్ రిబేట్. చాలామంది పన్ను మినహాయింపు ప్రాథమిక పరిస్థితిని 12,00,000కు పెంచారని పొరబడుతున్నారు. కానీ జరిగింది అది కాదు. ప్రభుత్వం ప్రాథమిక పరిమితి 3,00,000 నుంచి 4,00,000కు పెంచింది. ఆ పరిమితి రీబేట్ పరిధిని విస్తరించింది అంతే. గత విధానం 3,00,000 వరకు ప్రాథమిక మినహాయింపు ఉండేది. ఇప్పుడు 7,00,000 లోపు ఆదాయం ఉన్నవారికి లెక్కించిన పన్ను సుమారుగా రూ. 20,000 మొత్తాన్ని ఈ మేరకు సెక్షన్ 87A కింద రీబేట్‌గా అయితే తిరిగి మినహాయించేవారు. ఫలితంగా వారు సున్నా పన్ను చెల్లించేవారు. ఇక ఈ మేరకు చూసుకున్నట్లయితే నూతన విధానం. ఉదాహరణకు ప్రాథమిక మినహాయింపును 4,00,000కు పెంచారు. ఇప్పుడు సెక్షన్ 87A కింద ఇచ్చే రిబేట్‌ను భారీగా పెంచి 12,00,000 వరకు కూడా ఈ మేరకు ఆదాయం పన్ను వారికి వర్తింపజేశారనమాట. ఇకపోతే 12,00,000 ఆదాయంపై పన్ను ఎలా లెక్కింపు రీబేట్ అనేది చూద్దాము. సో, మొదటి 4,00,000 వరకు ఎటువంటి పన్ను ఉండదు. 4,00,000 రూ. 1 నుంచి 8,00,000 వరకు 25% చొప్పున 20,000 పన్ను పడుతుంది. తర్వాత 8,00,000 రూ. నుంచి 12,00,000 వరకు 10% చొప్పున 40,000 పన్ను పడుతుంది. మొత్తం కలిపితే ఈ రెండిటి మొత్తం 60,000 అవుతుందనమాట. 60,000 పన్ను. ఈ మేరకు ఈ లెక్క ప్రకారం 12,00,000 ఆదాయంపై చెల్లించాల్సిన పన్ను 60,000. ప్రభుత్వం సెక్షన్ 87ఏలో కింద పేర్కొన్నటువంటి 60,000ను రిబేట్‌గా అయితే మినహాయింపు ఇస్తుంది. ఈ మేరకు చూసుకున్నట్లయితే ఫలితంగా నికర పన్ను 0. అంటే మనకు ఈ 60,000 అనేది రీబేట్‌గా మినహాయిస్తుంది కాబట్టి ఇక మనం కట్టాల్సిన అవసరం లేదు. ఉద్యోగులు, పెన్షనర్లకు 75,000 స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది. కాబట్టి వారికి ఈ పరిమితి అనేది 12.75 లక్షల వరకు వర్తిస్తుంది. ఇక ప్రధాన సమస్య మరియు పరిష్కారం మార్జినల్ రిలీఫ్. ఇప్పుడు అసలు సమస్య పరిశీలిద్దాము. ఒక వ్యక్తి ఏ ఆదాయం 12,00,000 అనుకుందాము. ఒక వ్యక్తి బి ఈ మేరకు ఆదాయము రూ. 12,10,10 అని అనుకుందాము. ఇది వార్షిక ఆదాయం అండి సంవత్సరానికి. ఇతను చెల్లించే పన్ను 0 అనమాట ఏ అనే వ్యక్తి. కానీ బి అనే వ్యక్తి 12,00,000 దాటింది కాబట్టి అతనికి సెక్షన్ 87A కింద రీబేట్ వర్తించదు. ఇక అతను స్లాబుల ప్రకారం పూర్తి పన్ను చెల్లించాలి. చూడండి ఫ్రెండ్స్, ఒక 10,000 తేడాతో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడే అసలు అన్యాయం కనిపిస్తుంది. కేవలం 10,000 ఎక్కువ సంపాదించినందుకు గాను బి అనే వ్యక్తి 61,500 రూపాయలని పన్ను కట్టాలా? ఇక కట్టాలి అంటే అతని చేతికొచ్చే ఆదాయము రూ. 11,48,000 48,500 మాత్రమే. కాబట్టి ఇది వ్యక్తి ఏ ఆదాయం కంటే చాలా తక్కువ. ఈ రకమైన తీవ్రమైన అసమానతను, అన్యాయాన్ని నివారించేందుకే మార్జినల్ రిలీఫ్ అనే నిబంధనను ప్రవేశపెట్టారు. మార్జినల్ రిలీఫ్ ఎలా పనిచేస్తుంది? ద గోల్డెన్ రూల్ అంటాము. దీని వెనుక ఉన్న సూత్రం చాలా సులభము. పన్ను మినహాయింపు పరిధి దాటిన తర్వాత మీరు సంపాదించిన అదనపు ఆదాయం కంటే మీరు చెల్లించాల్సిన పన్ను ఎక్కువగా ఉండకూడదు.
ఉదాహరణకు సూత్రాన్ని అయితే వర్తింపజేద్దాము. వ్యక్తి బి సంపాదించిన అదనపు ఆదాయము 12,10,000 సంవత్సరానికి. ఇకపోతే 12,00,000 వారికి ఈ యొక్క 10,000 ఎక్స్ట్రాగా వచ్చినందుకు గాను లెక్కించిన పన్ను 61,500. ఇక సూత్రం ప్రకారం చెల్లించాలి అంటే 61,500 అనేది ఆదాయంగా అయితే చూపించాల్సి ఉంటుంది. సో, ఈ మేరకు 10,000 కంటే ఎక్కువ ఉంది. ఆహ్, ఏదైతే పెరిగిందో దానికంటే మనం కట్టాల్సింది ఎక్కువ ఉంది. ఇది అన్యాయం. కాబట్టి వ్యక్తి బి చెల్లించాల్సిన పన్ను అతని అదనపు ఆదాయానికి అంటే 10,000 ప్లస్ సెస్‌కు ఇవి పరిమితం చేయబడతాయి. ఇకపోతే మార్జినల్ రిలీఫ్ అతనికి చూసుకున్నట్లయితే లభించే మార్జినల్ రిలీఫ్ వచ్చేసి 61,000 అలాగే మైనస్ 61,500 మైనస్ 10,000 51,500 అవుతుంది. మరొక ఉదాహరణ ఆదాయం 12,50,000 ఉంటే అదనపు ఆదాయం 50,000 రూపాయలు. ఇక లెక్కించిన పన్ను వచ్చేసి 60,000కు 12,00,000 వరకు ప్లస్ ఈ యొక్క 5,000 అంటే 50,000కు పైగా 10% అదనపు ప్లాంట్లు. సో, అదనపు స్లాబ్ ప్రకారంగా సుమారు 67,500 రూపాయలు ఉదాహరణకు. ఇక్కడ కూడా పన్ను అనేది 67,500 రూపాయల అదనపు పెండింగ్ అనేది ఎక్కువగా చూపిస్తుంది. సో, మొత్తానికి కాబట్టి అతను చెల్లించాల్సిన పన్ను 50,000కు పరిమితం అవుతుంది. అతనికి 17,500 రూపాయలు మార్జినల్ రిలీఫ్‌గా అయితే వస్తుంది. కాబట్టి 12,00,000 దాటగానే భారీగా పన్ను చెల్లించాల్సి వస్తుందనే కేవలం అపోహ మాత్రమే. ఆదాయపు పన్ను చట్టం పన్ను పన్ను చెల్లింపుదారులపై అన్యాయమైన భారం మోపకూడదు. ఇకపోతే మార్జినల్ రిలీఫ్ ఒక రూపంలో ఈ మేరకు ఒక పటిష్టమైన రక్షణ వ్యవస్థను కల్పించి ఇది పన్ను విధానంలో న్యాయాన్ని సమానత్వాన్ని పాటిస్తుంది అనేది ఆశిద్దాము. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము ఇన్‌కమ్ ట్యాక్స్ నుంచి అయితే రావడం జరిగింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉండండి.